జైసల్మేర్ కోట నుంచి మొత్తం ఈ ప్రాంతాన్ని అంతా చూస్తున్నాం. జైసల్మేర్ రైల్వే స్టేషన్ కావచ్చు, జైసల్మేర్లో ఉన్నటువంటి చెరువులు కావచ్చు, మొత్తం జైసల్మేర్ అంతా కూడా ప్రస్తుతం ఒక కర్ఫ్యూ వాతావరణం. ఇంతకుముందు టూరిస్టులతో ఎప్పుడూ కలకల్లాడేటువంటి ఈ ప్రాంతం ఏదైతే ఉందో, నేను టాప్ ఆఫ్ ద జైసల్మేర్ ఉన్నాను, వ్యూ పాయింట్లో ఉన్న జైసల్మేర్లో. ఒకప్పుడు అంతా కూడా టూరిస్టులతో కలకల్లాడేటువంటి ఈ ప్రాంతం బోసిపోయింది. ఇక్కడ కల్చర్ అంతా కూడా రాజస్థాన్ నిర్మాణాలు అన్నీ కూడా అద్భుతంగా ఉంటాయి. రాజులు నిర్మించినటువంటి నిర్మాణాలతో పోటీ పడుతూ వారి వారి ఇల్లు ఉంటాయి. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ప్రాంతం అంతా కూడా జైసల్మేర్ కోర్టులో వ్యూ పాయింట్ అంటారు దీన్ని. మొత్తం ఇది సిటీ ఎక్కితే ఇది సిటీ అంతా కనిపించేటువంటి ప్రాంతం. కొద్దిమంది టూరిస్టులు అంతా ఇక్కడ వచ్చారు, గుజరాత్ నుంచి వచ్చారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. వారు సమ్మర్ హాలిడేస్ ఉండడంతో ఇండియా మొత్తం అంతా తిరుగుతున్నారు. సో किधर गए साहब, कहाँ कहाँ घूम करके आते हैं? हम पहले जाके आए मनाली, हिमाचल प्रदेश. अभी रिटर्न में आए हम इधर कसोल और मनाली सब घूम के आए. वहाँ इधर जैसलमेर घूमने के लिए आए. इधर पूरा ब्लैकआउट रहता है ना? ब्लैकआउट था, अभी तो नॉर्मल है, ऐसा कुछ है नहीं. सुबह समय में ब्लैकआउट नहीं है, शाम से? जी अभी ठीक है, अभी अच्छा ऐसा कुछ ऐसा है नहीं, बहुत कम है यहाँ. क्या बोल? टूरिस्ट बहुत कम हो गए. हम जहाँ रुके थे टेंट में सिर्फ हम ही थे, हमारा ग्रुप ही था, कोई और था नहीं. और अभी अच्छा है, सब घूमने के लिए सब चालू है. ओके. दो दिन से बंद था, अभी आज ही ओपन हुआ है सब मार्केट. सर आप गाइड है ना, आप बताओ. आप लोग बहुत बिजी आदमी था इधर जैसलमेर में, अभी कैसे लगता है? अब एकदम फ्री हो गए. अब ये महीना भर तक कोई टूरिस्ट नहीं आएगा यहाँ पे, जब तक ये शांति नहीं हो तब तक, क्योंकि बॉर्डर पास में 100 किलोमीटर दूर है. यहाँ से अगर जोधपुर भी जाओगे 3 घंटे का रास्ता लग जाता है. इसलिए पूरा बॉर्डर बंद कर दिया इन्होंने, पूरा रास्ते बंद कर दिया. आज ही खोले है. ये गुजराती ज्यादातर टूरिस्ट गुजराती आता है यहाँ पे, उसने भी आना बंद कर दिया. उनको रजा चाहिए, गुजराती को कोई छुट्टी मिलनी चाहिए, कब भागड़े घूमने बाहर निकल जाए. गुजरात भी बॉर्डर है, ये भी बॉर्डर, आना तो असंभव हो गया. ये लोग भगवान जाने किधर से घूमते घूमते रात हो गए. बाकी हमको उम्मीद है 15 दिन तक यहाँ कोई भी नहीं आएगा. तो नाम क्या है आपका? రాజేంద్ర సింగ్ గైడ్ హే. గైడ్. రైట్. ఇక్కడ గైడ్ చెప్తున్నాడు తన జీవితంలో ఎప్పుడు కూడా ఇలాంటి వాతావరణం ఈ మధ్య కాలంలో చూడలేదు. ఎందుకంటే యుద్ధ వాతావరణం నెలకొన్న తరువాత కూడా పక్కనున్న గుజరాత్ రాష్ట్రం నుంచి వచ్చేటువంటి టూరిస్టులు కూడా వారు తక్కువ మంది వస్తున్నారు. ఎందుకంటే కొద్దిమందికి సెలవులు కూడా ఇవ్వకపోవడము. ఆ తర్వాత సమ్మర్ హాలిడేస్ ఉన్నా కానీ బ్లాక్అవుట్ సమయం 5 గంటల నుంచి ఇస్తుండటం మధ్యలోనే ఆగిపోతున్నారు అనేటువంటి పరిస్థితి. అంటే ఇది కొద్ది రోజులే ఉంటుంది. ప్రస్తుతం శాంతి చర్చలు జరుగుతున్నాయి. ఆ శాంతి చర్చలను ఉల్లంఘించి, కాల్పుల విరమణను ఉల్లంఘించి పాకిస్తాన్ తెగబడుతున్నా కానీ టూరిజం మీద డెవలప్మెంట్ ఉంటుంది ఖచ్చితంగా. అయితే జైసల్మేర్లో ప్రస్తుతానికి తగ్గింది. ఒకప్పుడు 70 to 80% ఉండేది, ఇప్పుడు కేవలం 10% పడిపోయిందని చెప్పి స్థానికంగా ఉన్నవారు అంటున్నారు. జైసల్మేర్ నుంచి కెమెరామెన్ గణపతితో దినకర్, NTV, రాజస్థాన్.